ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాలు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. కొత్తపల్లి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. గౌడ సోదరీమణులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. పొన్నం సత్యం, బుస రామకృష్ణ, కన్నబాబు, శ్రీనివాస్, లక్ష్మణ్, రమేష్, గౌడ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి బోనాలతోటి కనకదప్పులతోటి పంపకాలతోటి అమ్మవారి దగ్గరికి ఆడపాలతోటి కొత్తపల్లి పట్టణంలో మరి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల్లో భాగంగా ఈరోజు పోషమ్మ తల్లి బోనాలను తీయడం జరిగింది. ఈ బోనాలను కొత్తపల్లి పట్టణం నుండి గౌడ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలు మరి గ్రామం అంతా వర్ధిల్లాలని కులమంతా మంచిగా ఉండాలని ఆలోచనతో పట్టణం ఉన్నటువంటి గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఈ బోనాలు ఆషాఢ మాసం బోనాలు తీయడం జరిగింది. పోషమ్మ బోనాలు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఈ రైతులందరూ తర్వాత గౌడ కులస్తులు వ్యాపారస్తులు కూడా అందరూ మంచిగా ఉండాలని పోషమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మంచి మనసుతో ఈ కొత్తపల్లి పట్టణంలోని గౌడ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి గౌడ సభ్యుల సోదరులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాము. పట్టణంలో ఉన్నటువంటి గౌడ సంఘం ఆధ్వర్యంలో మరియు ఈరోజు ఆషాఢ మాసం బోనాలు తీయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి ఆషాఢ బోనాలు తీయడం జరిగింది. మరి ప్రత్యేకంగా గౌడ సోదరులు మరి మహిళలు గౌడ సోదరిమణులందరూ రావడం, బోనాలు తీసుకొని రావడం, గుడి అమ్మవారికి బోనాలు అప్పజేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని ఈ ఆషాఢ మాసంలో చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి గౌడ సంఘం అధ్యక్షుడు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు, మరి భూస రామకృష్ణ గౌడ్ గారు, భూస శంకర్ గారు, భూస కన్నా అంజిబాబు గౌడ్ గారు, గుర్రం శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఆ గుర్రం శ్రీనివాస్ పోలీసు గారు ప్రత్యేకంగా ఇది ఒక తీయాలన్నట్టు ఉద్దేశంతో ఆయనతో చెప్పడం జరిగింది. మరి మంద సత్యనారాయణ, మరి అదేవిధంగా బండారు లక్ష్మణ్, కాటగోడి లక్ష్మణ్, మరి కాటగోడి కనకరాజు, మరి అందరూ కమిటీగా ఏర్పడి మరి గతంలో మేము పోషమ్మ బోనాలు తీసినప్పటికీ, ఇల్లమ్మ పట్టణాలకు తీసినప్పటికీ మరి మన ముత్యం రమేష్ గారు ప్రత్యేకంగా వీరందరూ కలిసి ముత్యం వీరందరూ ప్రత్యేకంగా మరి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి రావడం జరిగింది. ఈసారి ఇప్పుడు గత 2 సంవత్సరాలు పూర్వసో వేయడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల పట్టణాలు వేసినప్పుడు చేయడం జరిగింది. ఆషాఢ మాసంలో చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ప్రారంభించడం, ఈ ప్రథమంగా ప్రారంభించడం. మరి ఇటు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందే ఉండి గౌడ సోదరులందరూ, గౌడ సభ్యులందరూ, మరి ముఖ్యంగా ముత్యం రమేష్, ముత్యం గణపతి, పొన్నం భూమయ్య గారు ప్రత్యేకంగా చొరవ తీసుకోండి. ఎందుకంటే ఈ బుర్ర లక్ష్మణ్ వీళ్ళందరూ ఏంటంటే ఒక కార్యక్రమం చేద్దామంటే ముందుకు రావడం. మరి ఈ గౌడ సంఘం అధ్యక్షులు చెప్పినట్టు ఈ ఆషాఢ మాసంలో చేస్తే వర్షాలు పడాలి, మరి రైతులందరూ సుఖ సంతోషాలు ఉండాలి, గౌడ సోదరులు కులవృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ అమ్మవారికి ఈ బోనాలు అప్పచెప్పినట్టయితే వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి ప్రత్యేకంగా ఆషాఢ మాసం బోనాలు తీయడం జరిగింది. మరి మాకు ఇల్లమ్మ పట్టణాలకు తీస్తున్నాం కానీ ప్రత్యేకంగా గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో చేయాలన్నటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ఈరోజు
చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం చూద్దాం మనం చేద్దామన్నటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో మరి 27లో మళ్ళీ మేము పోషమ్మ బోనాలు చేసి పట్టణాలు వేసేది ఉంటుంది. ఆ కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు మేము ముందుకు పోతున్నాం. గౌడ సోదరులు గౌడ పట్టణాలప్పుడు మరి గౌడ సోదరులు పోషమ్మ బోనాలు తీసిన తర్వాత మా కులదైవం అయినటువంటి మా ఇంటి ఆడబిడ్డ అయినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మకు మేము అప్పుడు పట్టణాలు వేసి చేయడం జరుగుతుంది. ఇదంతా మాకు కులానికి మా కులానికి మా గౌడ సోదరు కులానికి ఈ పోషమ్మ మరియు ఎల్లమ్మ మాకు అనుసంధానంగా మాకు వారితో బాగా మాకు అనిత్యం ఉంటుంది కాబట్టి వారు మా మీద ప్రత్యేకంగా వాళ్ళు చూపిస్తారు కాబట్టి మేము ఎప్పుడు చూద్దాం వాళ్ళని కొలుస్తాం. తర్వాత మరి ఇప్పుడు ఈ రోజు రావడం జరిగింది. నిజంగా మా గౌడ సోదరిమణులందరి ప్రత్యేక అభినందిస్తూ మరి ఇతర సభ్యులందరూ గౌడ సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయినటువంటి గౌడ సంఘం అధ్యక్షుడు పొంద సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా పూస రామకృష్ణ గౌడ్కు పూస శంకర్కు మరి కన్నా అంజబాబు మంద సత్యనారాయణకు వీళ్ళందరూ ఒక తాటిగా ఉండి సమైక్యకు గౌడ సంఘం సమైక్యకు ఒక నిదర్శనంగా ఈ కొత్తపల్లి పట్టణంలో మరి మేము చేయడం జరిగింది. మరి ఎన్నో విమర్శలు వస్తుంటాయి కానీ దాన్ని తిప్పికొట్టుకుంటా మేము ఇలా ముందుకు పోతున్నాం అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అమ్మవారు ఆ పోషమ్మ తల్లి మా గౌడ సోదరులు మరి కుల మా కొత్తపల్లి పట్టణ ప్రజల మీద అందరి మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.